సరే, మీకు ఎలాగో వచ్చింది కాబట్టి అలాగే యోబు గ్రంథం ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను. యోబు గ్రంథంలో ఆ మాట ఉంటుంది. 14వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చునని దానికి లేత కొమ్మలు వేయునని నమ్మకము కలదు. ఎవరైనా ఉన్నారు ఈరోజు విరగగొట్టబడిన వాళ్ళు? చక్కని చెట్టు సడన్గా నరికేశారు. చక్కని ఫలాలు, చక్కని పుష్పాలు విరగొట్టేశారు. కారణం ఏమైనా కావచ్చు. విరిగిపోయిన వాళ్ళు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? సడన్గా విరగొట్టబడినప్పుడు అక్కడ ఏం కనిపిస్తుంది చెప్పండి? ఒక మోడు కనిపిస్తుంది. ఈరోజు నా జీవితం మోడు బారిపోయిన జీవితం, మొద్దుగా మిగిలిపోయిన జీవితం. పరిస్థితులు నన్ను మొద్దుబారే విధంగా చేసినాయి, మోడు బారే విధంగా చేసినాయి. ఫలాలు కరుమరుగైపోయినాయి, పచ్చదనం మర్చిపోయాను, పుష్పాలు పుష్పించడం మానేసినాయి. నా జీవితం ఎందుకో సడన్గా ఏమైతే నేను కలిగి వేటినైతే నేను చూసి ఆనందించాను. గులాబీ మొక్క దేన్ని చూసి ఆనందిస్తే చెప్పండి? అది పుష్పించే గులాబీలను చూసి ఆనందిస్తుంది. జాన్ చెట్టు ఏం చూసి ఆనందిస్తుందో చెప్పండి? అది కాసే జాంకాయలను చూసి సంతోషిస్తుంది. మామిడి చెట్టు తాను ఫలించే మామిడికాయలను చూసి ఆనందిస్తుంది. ఇవి వేటిని చూసి నువ్వు ఆనందించావో, వేటిని చూసి నువ్వు అబ్బురపడ్డావో, వేటిని చూసి నువ్వు ఇది చాలు అని నువ్వు అనుకున్నావో, సడన్గా ఆ కొమ్మలు ఇరిగిపోయినాయి, ఆ రెమ్మలు ఇరిగిపోయినాయి, పుష్పాలు కనుమరుగైపోయినాయి, పండ్లు మాయమైపోయినాయి. కనిపిస్తుందల్లా మోడు మాత్రమే. అలా మోడుగా మిగిలిపోయిన నీ జీవితాన్ని దేవుడు ఏమైనా చేయగలడా? దేవుడు ఏమైనా చేస్తాడా? నాది అనుకున్నదంతా కూడా నాకు కాకుండా పోయింది. నా సొంతం అనుకున్నది కాస్త వేరే వాళ్ళ సొంతం అయిపోయింది. ఇప్పుడు నేను మోడుగా మిగిలిపోయాను. చిగురించే అవకాశం ఉందా? ఫలించే అవకాశం ఉందా? పుష్పించే అవకాశం ఉందా? మళ్ళా నాకు మంచి రోజులు వస్తాయా? మళ్ళా నేను అనేక మందికి ఆశీర్వాదంగా, ఆనందంగా, ఆదర్శంగా ఉండగలనా? ఈ ప్రశ్నలు ఈరోజు మీరు కలిగి ఉన్నట్లయితే దానికి జవాబు దేవుని వాక్యం. ఏమిటట? వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. ఆ నమ్మకానికి ఆధారం ఏమిటట? దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను. దాని వేర్లు భూమిలో ఏమైనాయట? పాతదైపోయినాయట. అడుగున ఉన్న మొద్దు మంటిలో చీకిపోయిందట. ఇక ఫలించే ఛాన్స్ లేదు. అయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్కవలే అది కొమ్మలు వేయును. నీటి వాసన చేత ఆ నీళ్ళ కాస్త అలా టచ్ అయితే చాలట, చీకిపోయినటువంటి మొద్దు కాస్త, పాడైపోయినటువంటి వేర్లు కాస్త జీవాన్ని పొందుకొని మళ్ళా ఆ మొద్దు ఏం చేస్తుంది? ఫలించటం ప్రారంభిస్తుంది. సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని, నా జీవితాన్ని చిగురింప చేయగలిగినటువంటి నీరు ఏమిటో తెలుసా? వాక్యము అనే నీరు. వాక్యము అనే నీరు. ఎందుకు మనం దేవుని సన్నిధికి రావాలి? ఎందుకు మనం ఈ విధంగా కలిసి ప్రార్థన చేయాలి? ఎందుకు ఈ విధంగా కలిసి వాక్యాన్ని ధ్యానించాలి? ఆ వాక్యము ప్రకటింపబడినప్పుడే, మొద్దుబారిన, మోడుబారిన ఆ వాక్యాన్ని నువ్వు విని విశ్వసించినప్పుడే, ఆ వాక్యము నిన్ను తాకినప్పుడే మొద్దుబారిన, మోడుబారిన నీ జీవితం ఏమవుతుంది చెప్పండి? చిగురిస్తుంది. మోదీ ప్రభుత్వ హామీ. ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం. 55 కోట్ల మందికి ప్రతి ఏడాది 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం. మా ఆ వాక్యాన్ని